హాయ్ అండి, అందరూ నమస్కారం అండి. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, టీచర్లు ఇక ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక పిఆర్సీ పెన్షన్లు పై ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట. వార్తకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే పిఆర్సీ పెన్షన్లు నో క్లారిటీ, మాజీ ఎన్జిఓ నేత ఫెయిర్. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు చెల్లించాల్సిన 26,000 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఎందుకో నోరు మెదపడం లేదని ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడు ఇక ప్రశ్నించడం జరిగిందనమాట. మేనిఫెస్టోలో ఇచ్చిన 9 హామీలను గాలికి వదిలేశారని, తక్షణం అమలు చేయాలని అస్సలు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. కనీసం 12వ పిఆర్సీ వేయకపోవడం న్యాయమా అని ప్రశ్నించారు. ఏ పెన్షన్ స్కీమ్ ఉందో ఉద్యోగులకు అర్థం కాని పరిస్థితి ఉందని, ఇక సిపిఎస్, జిపిఎస్, ఓపీఎస్లపై స్పష్టత ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రకరకాలుగా హామీలతో ఉద్యోగులకు మాయమాటలు చెప్పిన కూటమి పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక బొత్తిగా పట్టించుకోవడం లేదని మానేశారన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలలు అయినా కూడా మేనిఫెస్టోలో ప్రకటించిన 9 హామీలు కనీసం ఒక్కటి కూడా అమలు చేయలేదని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులకు ప్రభుత్వమే 26,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, సంక్రాంతి సందర్భంగా ఇస్తామన్నారు. 1,300 కోట్లు పండుగ ముగిసిన వారమే విడుదల చేయలేదని ఆపేక్షించారు. పాత పిఆర్సీ బకాయిలు, ఇతర బకాయిలు, లీవ్ ఎన్కాష్మెంట్, ఈఎల్ ఎన్కాష్మెంట్, జీపీఎఫ్, ఏపీ, జిఎల్ఐ, మెడికల్ రియంబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి దాదాపు 26,000 కోట్ల బకాయిలకు పేరుకుపోతున్నాయి. వెంటనే అవన్నీ చెల్లించాలన్నారు. సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులు 1,300 కోట్లు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి ఇక పయ్యావుల కేశవ్ ఆర్భటంగా ప్రకటించారు. తమ డబ్బులు తమకు ఇవ్వడం కూడా ఇక గొప్పేనా అని ఆశ్చర్యపోయారు. సంక్రాంతి ముగిసిన వారం దాటిన ఉద్యోగులకు అవి చెల్లించిన పాపాను పోదలేదన్నమాట. సంక్రాంతి కానుక కింద 2,500 కోట్లను ఇక టీడీపీ ఇస్తున్నామని మంత్రి ప్రకటించిన నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేని పరిస్థితిలో ఉందన్నారు. ఎందుకంటే ఆదాయ పన్ను పట్టే ప్రభుత్వ ఉద్యోగులకు టీడీఎస్ కట్టేదాన్ని మరి ఆ డబ్బు ఎవరికి చెల్లిస్తున్నామని, ఎందుకు చెల్లిస్తున్నారో కూడా అయోమయంగా నెలకొందన్నారు. సిపిఎఫ్, జీపీఎఫ్ ఇక బిల్లులు పునఃసమీక్షించి అమాయబద్ధంగా ఇక నిర్ణయాన్ని వెలువరిస్తున్నారు. బట్టి మెరుగైన పిఆర్సీ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 2023 జూలై నుంచి పిఆర్సీ అమల్లో చేయాల్సిన ఉన్న అధికారంలోకి వచ్చిన కూడా ఈ 7 నెలల్లో కనీసం పే రివిజన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఉద్యోగులకు వచ్చే అలవెన్స్ తక్కువ ఉన్నాయని, అధికారంలోకి వచ్చాక పునఃపరిశీలన చేసి అలవెన్స్ పెంచుతామని హామీ ఇస్తే హెచ్ఆర్ఏ పెంచుతారని ఆశించిన ఉద్యోగులకు ఇక భంగపేట తప్పలేదన్నమాట. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఉద్యోగులకు, పెన్షన్లకు మధ్యంతర వృత్తి ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని, ఇప్పుడు కనీసం 30% తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలని చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లకు జీతాలు ఇస్తామని చెప్పిన హామీ మొదటి 2 నెలలకే పరిమితమైందని, గడిచిన 4 నెలలుగా 5-6 తేదీలకు తర్వాతనే జీతాలు చెల్లిస్తున్నారు. పెన్షనర్లు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు హామీ నిలబెట్టారు. వాలంటీర్లకు వేతనాలు 5,000 నుంచి 10,000కు పెంచుతామని లేనిపోని ఆశలు కల్పించారు. అయితే ఎన్నికల్లో వాడుకున్న అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచకపోగా కనీసం వారిని ఉద్యోగాల్లో చేర్చుకోకుండా, జీతాలు చెల్లించకుండా వేధిస్తున్నారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన 9 హామీలను తక్షణం అమలు చేయాలని, ఉద్యోగులను, పెన్షన్లు పెండింగ్ పెట్టిన 2 డిఏ బకాయిలు చెల్లించాలని కోరడం జరిగిందనమాట. ఇది ఇక ఈరోజు త్వరలోనే మనకు సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఇక త్వరలోనే ఈ 9 హామీలపై ఈరోజు ఒక స్పష్టత రానున్నది. కాబట్టి ఇక ఉద్యోగులకు పిఆర్సీలు కానివ్వండి, డిఏలు కానివ్వండి, ఈరోజు ఒక మంచి శుభవార్త రాబోతున్నట్టు మనకైతే సమాచారం అందిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.